కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన రెండో కొత్త ఏడాది అంటే 2026 ఈ మధ్య ప్రభుత్వం ఏర్పడినట్టు ఉంది. కానీ కాలం మాత్రం తన పని తాను వేగంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కూటమి ప్రభుత్వం రాక కోసం కళ్ళు కాయలు కాచారు ఎదురు చూశారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది. 24లో జూన్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. మూడు పార్టీల కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వ ఏర్పాటు కోసం తీవ్రంగా శ్రమించారు. వారి శ్రమ ఫలించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆర్థికంగా కాసింత వెనకేసుకోవచ్చని మూడు పార్టీల వాళ్ళు కలలుగన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 19 నెలలు అవుతుంది. ఏ ఒక్క పని కూడా కావడం లేని అసంతృప్తి, ఆవేదన. మరోవైపు కూటమి ప్రభుత్వానికి రోజు రోజుకు ఆయుష్ తగ్గిపోతుంది. ఇంకెంత 3.5 ఏళ్లే. వైసీపీలో అప్పుడే జోష్ కనిపిస్తుంది. జస్ట్ ఎన్నికలు జరగటమే ఆలస్యం, అధికారం తమదే అని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులకే ఎక్కడికక్కడ సంపాదన సరిపోలేదన్న విమర్శ. కార్యకర్తలు, సెకండ్ కేడర్ నాయకులను 10 రూపాయల ఆదాయం చూపడాలన్న అసంతృప్తి నెలకొంది. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని ముందు దాన్ని భర్తీ చేసుకోవాలన్న కక్కుర్తి కూటమి ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తుంది. డబ్బుంటే టీడీపీ కాకపోతే వైసీపీ, ఆ రెండు కాకపోతే జనసేన, బీజేపీ అని నిర్మోహమాటంగా నాయకులే చెప్తున్నారు. అందుకే రానున్న ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని వీలైనంత వరకు సంపాదించుకోవాలని ఏ ఒక్కటి విడిచిపెట్టడం లేదు. పలానా పని చేస్తే చెడ్డ పేరు వస్తుందని భయం లేదు. డబ్బు వస్తుందా లేదా అనేది ఒక్కటే ప్రాతిపదికగా అడ్డంగా దోచుకుంటూ పోతున్నారు. ఓవైపు ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా దోచుకోవటం, మరోవైపు తమకు చిల్లి గవ్వ కూడా మిగల్చిన అసంతృప్తి ముఖ్యంగా టీడీపీ, జనసేన నాయకుల్లో కనపడుతుంది. అందుకే అధికారానికి కౌంట్ డౌన్ మొదలైందన్న భయం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 1.5 years గడిచిపోయింది. మిగిలిన కాలమైనా ఏదైనా చేసుకోవాలనే ఆతృత కనిపిస్తుంది. రానున్న 2 రోజుల్లో అయినా వారి పనులు, రానున్న ఈ కొన్ని రోజుల్లో అయినా సరే వారి పనులు అవుతాయా, వారి కళ్ళ నెరవేరుతుందో చూడాలి.